హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఎస్వీఐ తెలుగు ఛానల్. CCNA డే 29. డే 29లో ఈరోజు మనం నాట్ అదేవిధంగా ప్యాట్ గురించి తెలుసుకుందాం. నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, ప్యాట్ అంటే పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఓకే, ముందుగా మనం నాట్ గురించి చూద్దాం. వాట్ ఈజ్ నాట్? మనకి నాట్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. ఓకే, ఆల్ ది లోకల్ ఏరియా నెట్వర్క్స్ యూజ్ ప్రైవేట్ IP అడ్రసెస్ స్కీమ్. సో ఇది మనకి తెలుసు ఈ పాయింట్. మన లోకల్గా ఉన్న ల్యాన్ ఏదైతే ఉందో అవన్నీ ప్రైవేట్ IP అడ్రస్ని యూజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి 192.168 లేకుంటే 172 సిరీస్, అలానే 10. అలా ఏవైతే లోకల్ IP ఉన్నాయో ప్రైవేట్ IPలు అవి లోకల్ నెట్వర్క్ని యూజ్ చేస్తాయి. ఓకే, ప్రైవేట్ IP అడ్రసెస్ ఆర్ నాట్ రూటబుల్ ఇన్ పబ్లిక్ IP అడ్రసెస్. సో ఇది కూడా తెలిసిందే. ప్రైవేట్ IP అడ్రస్లు ఏవైతే ఉంటాయో అవి పబ్లిక్ IPతో రూట్ అయి ఉండవు అనమాట. అంటే ఆ IPలు వేరు, ఈ IPలు వేరు. ఓకే, టు యాక్సెస్ పబ్లిక్ నెట్వర్క్ పబ్లిక్ IP అడ్రస్ ఈజ్ రిక్వైర్డ్. సో మన లోకల్గా ఉన్న ల్యాన్ ఏదైతే ఉందో అది పబ్లిక్ని యాక్సెస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్కి పబ్లిక్ నెట్వర్క్ అంటే యూట్యూబ్, అమెజాన్, గూగుల్ అటువంటివి యాక్సెస్ చేయాలంటే మనకి పబ్లిక్ IP అనేది అవసరం అన్నమాట. ఓకే, system within the LAN communicate with private IP address. These private IP address need to translate it into public IP addresses while accessing the public network. Okay, same point. లోకల్గా ఉన్న ల్యాన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది పబ్లిక్ అడ్రస్ని, పబ్లిక్ సైట్లని, అంటే ఈ అమెజాన్, గూగుల్, యూట్యూబ్ లాంటి సైట్లని యాక్సెస్ చేయడానికి మనకి పబ్లిక్ IPతో ట్రాన్స్లేట్ అయి ఉండాలన్నమాట. ఓకే, when reply comes back public IP address are translated back to the private IP address before forwarding the data to system అనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే మనం పబ్లిక్ నెట్వర్క్ని యాక్సెస్ చేయడానికి లోకల్ IP నుంచి పబ్లిక్ IPకి మనం రాసే రూల్నే నాట్ కింద చెప్పొచ్చు అనమాట. ఓకే, చూడండి, సింపుల్ చెప్పాలంటే అదేవిధంగా ఇది మనకి ఈ పబ్లిక్ IP యాక్సెస్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ మనం నాటింగ్ చేసిన తర్వాత లోకల్ IP వచ్చేసి పబ్లిక్ IPకి రీచ్ అవుతుంది. నెక్స్ట్ పబ్లిక్ IP వచ్చేసి పర్టికులర్ ఏదైతే సర్వీస్ ఉందో, అంటే గూగుల్ కానీ, యూట్యూబ్, లేకుంటే మన అమెజాన్, అవి ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్కి రీచ్ అయ్యి మళ్ళీ ఆ సర్వర్లో ఏం చేస్తాయి, లోకల్గా ఉన్న ఆ పర్టికులర్ సర్వర్ని తీసుకొని వచ్చి మళ్ళీ పబ్లిక్లో తీసుకొస్తే పబ్లిక్ వచ్చేసి మనం కనెక్ట్ అయి ఉన్న పబ్లిక్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో మన పబ్లిక్ నుంచి మనకి లోకల్గా ఆ పర్టికులర్ సైట్స్ అనేవి యాక్సెస్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది ఎంటైర్ ప్రాసెస్ని మనం నాటింగ్ కింద చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ప్రైవేట్ టు పబ్లిక్ అండ్ పబ్లిక్ టు ప్రైవేట్ IP ట్రాన్స్లేషన్ ఈజ్ కాల్డ్ నాట్. అర్థమైందా? అంటే ప్రైవేట్ IP అడ్రస్ నుంచి పబ్లిక్ IP వెళ్తుంది, అది మళ్ళీ పబ్లిక్ నుంచి ప్రైవేట్ IPకి ట్రాన్స్లేషన్ జరుగుతుంది అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం నాటింగ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నాట్ జనరల్లీ నాట్ ఆపరేట్స్ ఆర్ టేకెన్ కేర్ బై రౌటర్స్. సో ఈ నాటింగ్ ప్రాసెస్ని మనకి జనరల్గా ఏంటి, రౌటర్స్ టేక్ కేర్ చేస్తాయి అనమాట, ఈ రౌటింగ్ ప్రాసెస్ని, ఈ నాటింగ్ ప్రాసెస్ని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే నాట్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ చూడండి, ఇది ప్రైవేట్ నెట్వర్క్, నెక్స్ట్ ఇది ఈ పబ్లిక్ నెట్వర్క్. ఓకే, సో ఈ రెండింటి మధ్య నాటింగ్ జరిగితే అది ఇంటర్నెట్లోకి వెళ్ళి మనకి యాక్సెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. ఇక చూడండి, ఇది సోర్స్ IP, డెస్టినేషన్ IP. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సోర్స్ IP అవుతుంది, నెక్స్ట్ ఇది డెస్టినేషన్ IP అవుతుంది అనమాట. అంటే డెస్టినేషన్ IP అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అమెజాన్ సర్వర్ కానీ ఏదైనా ఉందనుకోండి, గూగుల్ కానీ, సో దాన్ని రీచ్ అయ్యే ప్రాసెస్ ఇది. అంటే ఇక్కడప్పుడు ఇది డెస్టినేషన్ అవుతుంది, ఇది సోర్స్ అవుతుంది అనమాట. సో అలా తీసుకొని రిప్లై వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఏ విధంగా అయితే ప్రాసెస్ జరిగిందో అదే ప్రాసెస్లో బ్యాక్ మనకి రిజల్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం నాటింగ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనం లోకల్ IP నుంచి పబ్లిక్ IP ద్వారా పర్టికులర్ పబ్లిక్ సర్వీసెస్ని యాక్సెస్ చేయడాన్ని మనం నాటింగ్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నాట్ టర్మ్స్ అనేవి ఉంటాయి. సో ఈ టర్మ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకి మెయిన్గా 4 ఉంటాయి. ఒకటి ఇన్సైడ్ లోకల్, అలాగే ఇన్సైడ్ గ్లోబల్, నెక్స్ట్ అవుట్ సైడ్ లోకల్, అవుట్ సైడ్ గ్లోబల్.
చూడండి ఇన్సైడ్ లోకల్లోకి వచ్చేసరికి మనకి మన పర్టికులర్ లోకల్ సిస్టమ్ అనమాట. ఓకే, అదే ఇన్సైడ్ గ్లోబల్లోకి వచ్చేసరికి మనకి ఇది మనకి ఇన్సైడ్ గ్లోబల్ అవుతుంది. మన రౌటర్ లోకల్ ఇంటర్ఫేస్, అదేవిధంగా పబ్లిక్ సైడ్ కనెక్ట్ అయిన ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇదే మనకి 1.1.1 IP. సో ఇది మనకి ఇన్సైడ్ గ్లోబల్ అవుతుంది. నెక్స్ట్ అవుట్ సైడ్ లోకల్ అంటే ఈ పర్టికులర్ 192 చూడండి, ఇది అవుట్ సైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేరే అంటే మనం రీచ్ అవ్వాల్సిన పబ్లిక్ సైట్లో సర్వర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అమెజాన్ సర్వర్ అనుకోండి, ఈ పర్టికులర్ సిస్టమే అమెజాన్, అదే యూట్యూబ్ సర్వర్ అనుకుంటే. సో ఇది మన లోకల్ నెట్వర్క్ విషయానికి వచ్చేసరికి ఇది అవుట్ సైడ్ లోకల్ అవుతుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది అవుట్ సైడ్ లోకల్. ఓకే, నెక్స్ట్ అవుట్ సైడ్ గ్లోబల్ వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ రౌటర్ పబ్లిక్లో కనెక్ట్ అయిన ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో 2.2.2. ఓకే, ఈ 2.2.2 అయితే ఇది అవుట్ సైడ్ గ్లోబల్ అవుతుంది అనమాట. ఓకే, సో నాటింగ్ ప్రాసెస్ అనేది ఫ్రెండ్స్ ఈ 4 స్టెప్స్లో జరుగుతుంది. ఇన్సైడ్ లోకల్, అదే ఇన్సైడ్ గ్లోబల్, నెక్స్ట్ అవుట్ సైడ్ లోకల్, అవుట్ సైడ్ గ్లోబల్. ఈ 4 పాయింట్స్ని బేస్ చేసుకొని IP అడ్రస్లు బేస్ చేసుకొని ఎంటైర్ నాటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నాట్. మనకి నాటింగ్లో 2 టైప్స్ ఉన్నాయి నాట్లో, స్టాటిక్ నాట్, డైనమిక్ నాట్. ఫస్ట్ స్టాటిక్ నాట్ చూద్దాం. ఇన్ స్టాటిక్ నాట్ 1 ప్రైవేట్ IP అడ్రసెస్ ఈజ్ మ్యాప్డ్ టు 1 పబ్లిక్ IP అనమాట. స్టాటిక్ నాట్లు ఏంటి, ఒక ప్రైవేట్ IP వచ్చేసి ఒక పబ్లిక్ IPకి నాట్ చేయడం జరుగుతుంది. సో ఆల్సో వాళ్ళు 1-to-1 నాట్ అంటారు. దీన్నే 1-to-1 నాట్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మ్యాప్ ఎవ్రీ ప్రైవేట్ IP టు పబ్లిక్ IP. సో ఈ స్టాటిక్ నాట్లో అన్ని ప్రైవేట్ IPలకి అన్ని పబ్లిక్ IPలకి నాట్ చేయడం అనేది జరగదన్నమాట. ఇక్కడ చూడండి మీరు పర్టికులర్ ఒక IP ఒక సిస్టమ్ ఇక్కడ ఒక పబ్లిక్ IPకి ఇది మనకి ప్రైవేట్ IP అంటే మన లోకల్ IP. ఓకే, ఇది ప్రైవేట్ IP, ఇది వచ్చేసి పబ్లిక్ IP. ఓకే, పబ్లిక్ IP ఇది. సో ఈ ప్రైవేట్ IP వచ్చేసి ఒక IP వెళ్ళి ఒక IPకే నాట్ చేయడం జరుగుతుంది. సో ఇది స్టాటిక్ నాట్. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ స్టాటిక్ నాట్లో కాన్ఫిగరేషన్ చూద్దాం మనం. సో ఎగ్జాంపుల్కి ఇలా తీసుకుందాం, ఈ ఇమేజ్లో ఉన్నట్టు చూడండి. ఒక స్టాటిక్ నాట్కి ఒక IPకి ఒక ప్రైవేట్ IPకి ఒక నాట్ అన్నాం కదా, ఇది చూడండి ఇక్కడ మనం ఈ ప్రైవేట్ IPని తీసుకుందాం. సో అదేవిధంగా నాటింగ్లో పబ్లిక్ IPని ఇక్కడ పబ్లిక్ IPని తీసుకుందాం. ఇది 200. సో ఇది ఈ IP అనమాట. ఓకే, ఇక్కడ ఓకే చూడండి సింపుల్. స్టాటిక్ నాట్ అనేది మనకి చాలా సింపుల్. సో కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే చూడండి, రౌటర్ ఫస్ట్ మనం ఒక స్టాటిక్ నాట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రియేట్ చేసిన ఇది సిమిలర్ టు మనకి ACLs ఉన్నాయి కదా, సో ACLs లానే ఉంటుంది. ఫస్ట్ మనం పర్టికులర్ నాటింగ్ని క్రియేట్ చేసి ఆ నాటింగ్ని తీసుకెళ్ళి ఇంటర్ఫేస్ మీద అప్లై చేయడం అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనం నాట్ రూల్ రాసాం. రూల్ ఏంటి, IP నాట్ ఇన్సైడ్ సోర్స్ స్టాటిక్ వచ్చేసి 1.1 ఇది సర్వర్. ఓకే, అదేవిధంగా ఇది తీసుకెళ్ళి మనం ఒక పబ్లిక్ IPకి ఈ ఇంటర్ఫేస్కి అనేది నాట్ చేస్తున్నాం అనమాట. అప్పుడు ఈ బయట ఎవరైతే ఇక్కడ వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పర్టికులర్ సిస్టమ్ని నెట్వర్క్లో పెట్టామంటే పబ్లిక్లో పెట్టేసాం అనమాట. అంటే వేరే వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ వేరే యూజర్ ఉంటాడు, సో ఆ యూజరు ఈ పర్టికులర్ సిస్టమ్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓన్లీ దీన్నే, మళ్ళీ రిమైనింగ్ వాటిని యాక్సెస్ చేయలేడు అనమాట. ఓకే, ఆ విధంగా ఈ స్టాటిక్ నాట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, రూల్ చూడదు. నెక్స్ట్ ఇది మనం ఇప్పుడు ప్యాకెట్ ట్రేస్లో కూడా చూద్దాం. చూడండి ఇంటర్ఫేస్లోకి వెళ్ళి IP నాట్ ఇన్సైడ్ అని ఇస్తాం, అదే ఈ ఇంటర్ఫేస్ మీదకి వెళ్ళి నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ మీదకి వెళ్ళి IP నాట్ అవుట్ సైడ్, ఇన్సైడ్ అవుట్ సైడ్. సో అలా ఇచ్చామంటే ఇంకా స్టాటిక్ నాట్ అనేది క్రియేట్ చేయడం అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని ప్యాకెట్ ట్రేస్లో చూద్దాం, ఇదే సినారియో క్రియేట్ చేసి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచాను.
సో ఎందుకంటే మనకి ఇవన్నీ తీసుకొని మీకు ఇవి ఆల్రెడీ తెలుసు, నేను ఎలా తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి మీరు యాస్టీస్గా తీసుకోండి. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఐపీ ఏదైతే సిస్టమ్ ఉందో దీన్ని నాటింగ్కి నాట్ చేద్దాం. చూడండి, ఇది స్టాటిక్ నాట్. మీరు ఈ సిస్టమ్స్కి ఐపీలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా రౌటర్లో వచ్చేసి ఈ ఇంటర్ఫేస్కి వచ్చి ఈ ఐపీ కాన్ఫిగర్ చేయండి, ఈ ఇంటర్ఫేస్కి వచ్చి ఈ ఐపీ కాన్ఫిగర్ చేయండి. ఓకే, సో ఇది జస్ట్ నాటింగ్ అనేది మనం రాస్తామంతే. సో యాక్సెస్ అనేది మళ్ళీ ఇక్కడ వేరే నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు వస్తుంది. సో మనకి నాట్ క్రియేట్ చేయడం వస్తే చాలు. సో యాక్సెస్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ మనం నాట్ రాద్దాం. చూడండి, ఐపీ నాట్ ఓకే ఇన్సైడ్. ఓకే, సోర్స్ స్టాటిక్ 192.168.1.1 నుంచి మనకి 200.200.200.1. ఫ్రెండ్స్, ఇది నాట్ రాశాను, స్టాటిక్ నాట్. ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్ స్టాటిక్. సో ఇన్సైడ్ ఎందుకు రాసామంటే మన రౌటర్ వచ్చేసి మనకి మన లోకల్ సైడ్ ఉంది కాబట్టి ఇది స్టాటిక్ నాట్. మన దగ్గర నుంచి రాస్తున్నాం కాబట్టి నాట్ మనకి ఇన్సైడ్ అనేది రాసుకోవచ్చు. ఓకే, సో మనకి ఐపీ వచ్చేసి ఇన్సైడ్ లోకల్ ఐపీ, ఇది వచ్చేసి అవుట్ సైడ్ లోకల్ ఐపీ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్లో మనం ఇది కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. ఇంటర్ఫేస్ 0/1 ఇంటర్ఫేస్ gigabit 0/1. సో ఇది చూద్దాం ఒకసారి. 0/1. సో ఇక్కడ ఏంటంటే ఐపీ నాట్ ఇన్సైడ్ అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇంటర్ఫేస్ సీరియల్లోకి వెళ్దాం. సీరియల్ పోర్ట్ అంటే సీరియల్ వచ్చేసి మనకి ఈ పోర్టు. సో ఈ పోర్ట్లో కూడా చూద్దాం. ఎగ్జిట్ కొట్టి ఇంటర్ఫేస్ సీరియల్ 0/0/0. ఓకే, ఇక్కడ వచ్చేసి ఐపీ నాట్ అవుట్ సైడ్. ఫ్రెండ్స్, ఇంతే మనకి స్టాటిక్ నాట్ వచ్చేసి పెద్ద కాన్ఫిగరేషన్ అయితే ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ నాట్ క్రియేట్ చేయడం అనేది పర్టికులర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది సర్వర్ అనుకుంటే దీన్ని మనం పబ్లిక్లో హోస్ట్ చేసినట్టు అనమాట ఈ నాటింగ్ ద్వారా. ఓకే, స్టాటస్ చూద్దాం ఒకసారి. సో ఐపీ నాట్ ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్లేషన్ అని. ట్రాన్స్లేషన్ అంటే జస్ట్ అది మనకి ఏ ఐపీలు నాట్ చేసాం చూడండి, ఇన్సైడ్ గ్లోబల్, ఇన్సైడ్ లోకల్, ఈ రెండు ఇప్పుడు కాన్ఫిగర్ చేయడం జరిగిందన్నమాట. సో అవుట్ సైడ్ గ్లోబల్, అవుట్ సైడ్ లోకల్ అంటే మనం ఇటు సైడ్ కూడా వేరే నెట్వర్క్ పెట్టుకొని కాన్ఫిగర్ చేసినట్లయితే మనకి ఈ ఐపీలు కూడా రావడం జరుగుతుంది. కానీ మనం జస్ట్ ఇది ఈ బేసిక్ నెట్వర్కింగ్లో వచ్చేసరికి ఇది ఇంతవరకు అయితే సరిపోతుంది అన్నమాట. జస్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకే, నెక్స్ట్ ఇంకొక కమాండ్ ఉంది, స్టాటిస్టిక్స్ అని. సో దీంట్లో ఏంటంటే మనం చేసిన నాట్ ఏంటి, స్టాటిక్ నాట్, అది కూడా ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. చూడండి, అవుట్ సైడ్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి సీరియల్ ఇంటర్ఫేస్ 0/0/0, అలానే ఇన్సైడ్ ఇంటర్ఫేస్ వచ్చేసి గిగాబైట్ 0/1. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టాటిక్ నాట్. నెక్స్ట్ మళ్ళీ మనం పీపీటీలోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డైనమిక్ నాట్. డైనమిక్ నాట్లో ఏంటంటే ఇన్ డైనమిక్ నాట్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ ఆర్ మ్యాప్డ్ టు ఏ పూల్ ఆఫ్ పబ్లిక్ ఐపీ అడ్రసెస్. సో దీంట్లో ఏంటంటే మనకి ఇందాక స్టాటిక్లో ఏంటంటే ఒక పర్టికులర్ లోకల్ ఐపీకి పర్టికులర్ పబ్లిక్ ఐపీని మ్యాప్ చేయడం అనమాట. కానీ దీంట్లో ఏంటంటే మల్టిపుల్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ని మల్టిపుల్ పబ్లిక్ ఐపీ అడ్రస్తో మ్యాపింగ్ చేయడం అనమాట. సో అదే డైనమిక్ నాట్. ఓకే, డైనమిక్ నాట్ అంటే ఏంటి, మల్టిపుల్. సో స్టాటిక్లో ఏంటంటే 1 ప్రైవేట్ టు 1 పబ్లిక్ చేస్తాం. డైనమిక్లో వచ్చేసి మల్టిపుల్ ప్రైవేట్ ఐపీ అడ్రస్లు టు మల్టిపుల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనమాట. ఓకే, ప్రైవేట్ టు పబ్లిక్. ఓకే, నాట్ హ్యాపెన్స్ డైనమికల్లీ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వర్ బేసిక్స్ అనమాట, బేసిస్. సో ఇదేంటంటే ఫస్ట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్కి
ఫస్ట్ పబ్లిక్ ఐపీ ఏదైతే అవైలబుల్గా ఉంటుందో దాంతో నాట్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. సో ఇది ఎలా అంటే మనం పర్టికులర్గా నాట్ అనేది రాయి ఒక పూల్ క్రియేట్ చేసి ఆ పూల్లో ఐపీ అడ్రస్లు అన్నీ యాడ్ చేసేస్తాం. సో ఏ ఐపీ ఫ్రీగా ఉంటే ఐపీకి ఇది నాట్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఆ ఐపీ ద్వారా ట్రాఫిక్ని తీసుకుంటుంది. ఓకే, యాక్సెస్ లిస్ట్ ఈజ్ క్రియేటెడ్ టు స్పెసిఫై ఏ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్. యాక్సెస్ లిస్ట్ ఒక యాక్సెస్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే యాక్సెస్ లిస్ట్ అంటే చెప్పాను ఇందాక మీకు నాటింగ్ రూల్స్ కూడా సిమిలర్ టు యాక్సెస్ లిస్ట్లో ఉంటాయని. సో అదేవిధంగా ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి సో ఆ గ్రూప్లో ఈ ఐపీ అడ్రస్లని ప్రైవేట్ ఐపీ అడ్రస్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏ పూల్ ఈజ్ క్రియేటెడ్ విత్ పబ్లిక్ ఐపీ అంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్లకి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం, అదేవిధంగా పబ్లిక్ ఐపీ అడ్రస్లకి ఒక పూల్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ రెండింటిని యాక్సెస్ చూడండి, యాక్సెస్ లిస్ట్ ఈజ్ మ్యాప్డ్ విత్ ది పూల్. సో ఆ పర్టికులర్ యాక్సెస్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది దాన్ని ఈ క్రియేట్ చేసిన పూల్ పబ్లిక్ పూల్ ఏదైతే ఉందో దానికి మ్యాప్ చేస్తాం అనమాట. అదే డైనమిక్ నెట్. చూడండి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. 192.168.1.10, 1.11, 1.12 పబ్లిక్ ఐపీ పూల్ డైనమికల్లీ. అంటే పూల్ క్రియేట్ చేసి మ్యాప్ చేయడం వల్ల ట్రాఫిక్ అనేది ఏ ఐపీ ఫ్రీ ఉంటే ఆటోమేటిక్గా డైనమిక్ అంటే తెలుసు కదా, డైనమిక్ అంటే ఆటోమేటిక్. సో డైనమికల్గా అది ట్రాఫిక్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఒక ఏసీఎల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, క్రియేట్ ఏసీఎల్ వచ్చేసి మనకి చూడండి సేమ్ యాక్సెస్ లిస్ట్లో క్రియేట్ చేసిన ఏసీఎల్ లాగే ఏసీఎల్ యాక్సెస్ లిస్ట్ 73 పర్మిట్ సేమ్ 1.10 ఐపీ అంటే మన లోకల్ ఐపీలు అనమాట. 10, 11, 12. ఓకే, నెక్స్ట్ సెకండ్ 1.11, 12. సో ఇలాగా ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి మళ్ళీ పూల్ క్రియేట్ చేయాలి, ఒక నాట్ పూల్. ఆ నాట్ పూల్ ఎలా అంటే ఐపీ నాట్ పూల్ ఛానల్ పేరు ఇచ్చాను, మనం ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు అక్కడ. సో పబ్లిక్ ఐపీ రేంజ్ ఉంది కదా 200.200.1, 200.200.200.6. నెక్స్ట్ నెట్వర్క్ మార్క్స్కి వచ్చేసి మనకి 6 ఐపీ రేంజ్ తగ్గట్టుగా మనం ఇచ్చుకోవచ్చు. సో అక్కడ డిపెండ్స్ ఆన్ ఐపీ అడ్రస్ అనమాట, ఎన్ని ఐపీ అడ్రస్లు ఉంటాయని క్రియేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మ్యాప్ ఏసీఎల్ టు నాట్. ఆ క్రియేట్ చేసిన పర్టికులర్ నాట్ పూల్ ఏదైతే ఉందో ఏసీఎల్ ఏదైతే ఉందో దాన్ని ఏసీఎల్ ఇది ఈ ఏసీఎల్ ఉంది కదా, సో ఈ 73 అనేది దీన్ని నాట్ పూల్కి ఈ పూల్ ఉంది కదా దీనికి మ్యాప్ చేయాలన్నమాట. చూడండి ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్ లిస్ట్ 73 పూల్ ఎస్వై తెలుగు. ఓకే, పూల్ నేమ్ అనమాట అది. ఓకే, ఆ తర్వాత ఇంటర్ఫేస్లో ఇది ఆల్రెడీ స్టాటిక్ నాట్లో చేసాం కదా, అదేవిధంగా ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఐపీ నాట్ ఇన్సైడ్ అదే అవుట్ సైడ్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఐపీ నాట్ అవుట్ సైడ్ అని ఇస్తే నాటింగ్ అనేది క్లియర్ అయిన అనమాట, క్లియర్ అయిపోయినట్టే. ఓకే, ఈ డైనమిక్ నాట్ మనం ఇప్పుడు సిస్కో ప్యాకెట్ ట్రేస్లో చూద్దాం. సో మనకి ఇక్కడ స్టాటిక్ నాట్లో వచ్చేసి ఒక ఎక్స్ట్రా సిస్టమ్ ఉండేది, ఇది పబ్లిక్లో హోస్ట్ చేయడానికి. స్టాటిక్ నాట్లో ఈ పర్టికులర్ ఐపీని నాట్ చేసాం, కానీ డైనమిక్ నాట్లో వచ్చేసి మనకి ఈ 3 ఐపీలు ఏవైతే ఉన్నాయో ఇవి డైనమికల్గా మనకి ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ చూడండి, పబ్లిక్ ఐపీ అడ్రస్ పూల్ ఉంది కదా 200.0.0.1 నుంచి 6 వరకు క్రియేట్ చేస్తాం. సో ఈ ఐపీలని బేస్ చేసుకొని ట్రాఫిక్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం క్విక్గా కాన్ఫిగరేషన్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం ఏసీఎల్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏసీఎల్ అయితే క్రియేట్ చేద్దాం. యాక్సెస్ లిస్ట్ 73 పర్మిట్ 192.168.1.10. ఓకే, అదేవిధంగా మనకి లోకల్గా 3 సిస్టమ్స్ ఉన్నాయి కదా, సో 3 ఐపీలు ఇవ్వాల్సి ఉంటుంది. 11 ఒకటి, అదేవిధంగా 12 ఒకటి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాట్ పూల్ అనేది క్రియేట్ చేయాలి. చూడండి ఇక్కడ నాట్ పూల్ ఉంది కదా, సో దీన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
సో IPNet pool SVI Telugu 200.200.200.1 to 200.200.200.6 అన్నమాట. ఓకే, నెట్ మాస్క్ వచ్చేసి మనకి సబ్నెట్ మాస్క్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 255.255.255.240. సో మనకి పబ్లిక్ IP రేంజ్ని చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ముందు క్రియేట్ చేసిన ACL లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్కి ఈ NAT పూల్ని మ్యాప్ చేయాలన్నమాట. సో అది ఎలా చేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు చూద్దాం. IPNet ఇన్సైడ్ సోర్స్ లిస్ట్ 73. సో 73 అనేది మనకి యాక్సెస్ లిస్ట్ నెంబర్ అనమాట. నెక్స్ట్ పూల్ నేమ్ వచ్చేసి SVI తెలుగు. ఓకే, ఎంటర్. ఫ్రెండ్స్, ఇది NAT. నెక్స్ట్ వచ్చేసి మనకి ACL రాసాం, NAT పూల్ రాసాం. ఆ ACLని NAT పూల్కి మ్యాపింగ్ కూడా చేసాం అనమాట. సో ఇప్పుడు ఇంటర్ఫేస్లో మనకి IPNet ఇన్సైడ్, అలాగే అవుట్ సైడ్ ఇంటర్ఫేస్లో IPNet అవుట్ సైడ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్ఫేస్ Gigabit 0/1 IPNet ఇన్సైడ్. అదేవిధంగా ఇంటర్ఫేస్ సీరియల్ సో ఇంటర్ఫేస్ సీరియల్ ఇంటర్ఫేస్లో కూడా వెళ్ళాలి. ఓకే, 0/0/0 IPNet అవుట్ సైడ్. ఫ్రెండ్స్, ఇది మనకి డైనమిక్ నెట్ కాన్ఫిగరేషను. సో ఇది ఒక కాన్ఫిగరేషన్ కూడా చూద్దాం ఒకసారి. సో IPNet సో మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, యాక్సెస్ లిస్ట్ క్రియేట్ అయింది. అలాగనే పూల్, నెక్స్ట్ మనం ఇచ్చిన IP ఏదైతే పబ్లిక్ IP ఉందో అది చూడండి. టోటల్ IP అడ్రస్ 6. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి DHCP కాన్ఫిగరేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాత్ అంటే పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్. దీన్నే ఓవర్లోడింగ్ ఆఫ్ NAT అని కూడా అంటారు. ఓకే, ఇన్ PATH ఆల్ ది ప్రైవేట్ IP అడ్రసెస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ టు ఏ సింగిల్ పబ్లిక్ IP. ఈ ప్యాత్లో ఏంటంటే మల్టిపుల్, లేకపోతే మన లోకల్గా ఉన్న IP అడ్రస్లు అన్నీ కలిపి ఒక పబ్లిక్ IP అడ్రస్ని యూజ్ చేసుకొని ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేయడం జరుగుతుందన్నమాట. అదే ఈ ప్యాత్ యొక్క మెయిన్ థీమ్. ఓకే, చూడండి ఇది ఎలా వర్క్ అవుతుందంటే, రౌటర్ యూజెస్ సోర్స్ పోర్ట్ నెంబర్ యాజ్ ఏ రెఫరెన్స్ టు అవాయిడ్ అంబిక్విటీ ఇన్ ట్రాన్స్లేషన్స్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎలా అంటే, లోకల్ IPలు ఒక 10 ఉన్నాయి అనుకోండి, పబ్లిక్ IP ఒకటే ఉంటుంది. ఓకే, కానీ ఇవేంటి, దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఈ ట్రాన్స్లేషన్లో కన్ఫ్యూజన్ అనేది రాకుండా ఈ రౌటర్ ఏం చేస్తుందంటే పోర్ట్ అడ్రస్ని బేస్ చేసుకొని ట్రాన్స్లేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇఫ్ సోర్స్ పోర్ట్ ఈజ్ ఆల్సో సేమ్, ట్రాన్స్లేట్ దట్ పోర్ట్ టు ర్యాండమ్ వాల్యూ అండ్ మెమరైజ్ దెమ్ ఇన్ టు క్యాచీ. ఒకవేళ సోర్స్ పోర్ట్లు కానీ సేమ్ ఉన్నాయి అనుకోండి, సో ఆ పోర్ట్ అనేది ర్యాండమ్గా, ఫర్ ఎగ్జాంపుల్కి పోర్ట్ 100 ఉందనుకోండి, 101, 102, 103 అలాగా ఆటోమేటిక్గా ర్యాండమ్ వాల్యూని తీసుకొని అది మొత్తం క్యాచ్లోకి వెళ్తుంది. సో ఆ క్యాచ్ నుంచి మళ్ళీ మెమరైజ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఏ పర్టికులర్ IP అడ్రస్కి సోర్స్ పోర్ట్ ఏముందో ఆ డెస్టినేషన్ పోర్ట్ని సింక్ చేసి ఈ ట్రాన్స్లేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, వెన్ ద రిప్లై కమ్ బ్యాక్, పబ్లిక్ IP అడ్రస్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ టు ప్రైవేట్ IP అడ్రస్ విత్ సోర్స్ పోర్ట్ రెఫరెన్స్ అనమాట. చూసారా? సో పబ్లిక్ నుంచి రిప్లై రాగానే ఈ పబ్లిక్ IP ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న సోర్స్ పోర్ట్ని బేస్ చేసుకొని సోర్స్లో ఉన్న పోర్ట్ని రిఫరెన్స్గా తీసుకొని ట్రాన్స్లేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ట్రాన్స్లేటెడ్ పోర్ట్ నెంబర్స్ ఆర్ చేంజ్డ్ టు
ఒరిజినల్ వాల్యూ అనమాట. సో ఆ పోర్ట్స్ అనేవి ఇది ఆటోమేటిక్గా ర్యాండమ్గా తీసుకున్న వాల్యూ పోర్ట్స్ వాల్యూ ఏవైతుందో దాన్ని ఒరిజినల్ పోర్ట్ నెంబర్కి మార్చి ఐపీ లోకల్ పబ్లిక్ ప్రైవేట్ ఐపీ ఉంది కదా దానికి ట్రాన్స్లేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో అదే మనకి పోర్ట్ ట్రాన్స్లేషన్ కింద చెప్పుకోవచ్చు. దాన్నే మనం ప్యాత్ అని చెప్తాం. ఇంకోటి ఏంటంటే చూడండి, విత్ ప్యాత్ మల్టిపుల్ సిస్టమ్స్ క్యాన్ యాక్సెస్ పబ్లిక్ ఐపీ నెట్వర్క్ విత్ ఏ సింగిల్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ప్యాత్లో ఏంటంటే మనకి మల్టిపుల్ సిస్టమ్స్ పబ్లిక్ నెట్వర్క్ని సింగిల్ పబ్లిక్ ఐపీ అడ్రస్తో యాక్సెస్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట ఈ ప్యాత్లో. ఓకే, అదేవిధంగా చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే ప్రైవేట్ ఐపీ సోర్స్ పోర్టు, పబ్లిక్ ఐపీ సోర్స్ పోర్టు. మీరు అక్కడ చూసినట్లయితే ప్రైవేట్ ఐపీలు అన్నీ డిఫరెంట్ ఉన్నాయి, కానీ పబ్లిక్ ఐపీ ఒకటే ఉంది. కానీ ఇది ఎలా ట్రాన్స్లేట్ అవుతుందంటే బేస్డ్ ఆన్ సోర్స్ పోర్ట్ అనమాట. చూడండి, సోర్స్ పోర్ట్ చూసారా, ఈ సోర్స్ పోర్ట్ని బేస్ చేసుకొని ట్రాన్స్లేట్ అనేది జరగడం అవుతుందన్నమాట. ఓకే, ఇది మనకి ప్యాట్. దీని కాన్ఫిగరేషన్ చూసినట్లయితే సిమిలర్గా మనకి డైనమిక్ నాట్ లాగా ఉంటుంది. సో ఇది నేను ప్యాకెట్ టెస్ట్లో చూపించను, మీరు కావాలంటే చేయొచ్చు. సేమ్ కాన్ఫిగరేషన్ యాస్టీజ్గా ఉంటుంది. చిన్న చేంజ్ ఉంటుంది ఏంటంటే చూడండి, అక్కడ మనం ఏం చేస్తాం, పబ్లిక్ ఐపీని మల్టిపుల్ ఇచ్చాం డైనమిక్లో. ఎక్కడి వరకు ఇచ్చాం, 200.1 నుంచి 200.6 వరకు ఇచ్చాం. కానీ ఈ ప్యాత్లో ఏంటంటే ఒకే పబ్లిక్ ఐపీ ఇస్తాం. ఓకే, మనకి లోకల్ ఐపీలు వచ్చేసి మల్టిపుల్ ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి, ప్రాసెస్ సేమ్. కాన్ఫిగరేషన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఏసీఎల్ క్రియేట్ చేయాలి. సో మనకి లోకల్గా ఎన్ని అయితే ఐపీలు అయితే ఏవైతే యాక్సెస్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐపీలని ఇలాగా యాక్సెస్ లిస్ట్లో పర్మిట్ చేసి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేమ్ దాంట్లోలాగే నాట్ పూల్ అవుట్ క్రియేట్ చేస్తాం. ఐపీ నాట్ పూల్ ఎస్విఐ తెలుగు, ఇది ఛానల్ పేరు. సో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు నేము. చూడండి, పబ్లిక్ ఐపీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ రెండు ఒకే ఐపీ ఇస్తాం మనం, ఎందుకంటే సోర్స్ డెస్టినేషన్ మనకి ఒకే ఐపీ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకి నాట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి /30 ఇది అంటే సింగిల్ ఐపీ ఒకటే ఎనేబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆ క్రియేట్ చేసిన ఏసీఎల్ అలానే నాట్ పూల్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మ్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో నాట్ ఎలా చేయాలి మనం, ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్ లిస్ట్ 19 పూల్ ఎస్వై తెలుగు ఓవర్లోడ్. సో ఈ కమాండ్ ఇచ్చి మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి సేమ్ ఐపీ నాట్ ఇన్సైడ్ అలానే అవుట్ సైడ్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఐపీ నాట్ అవుట్ సైడ్ అని ఇస్తే మనకి ఈ ప్యాత్ కాన్ఫిగరేషన్ కూడా అయినట్టు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి నాటింగ్ గురించి. దీనివల్ల మీరైతే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే మా ఈమెయిల్కి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.